రాజకీయ లీడర్లు అన్నప్పుడు సర్వకళలు పోషించకున్నా పబ్లిక్ తోని కలిసిపోయేదానికి వాళ్ళతో ఆడాలే పాడాలే ఎగురాలే దుంకాలే అదొచ్చినా రాకున్నా ఎగిరినట్టు చేస్తారు. కానీ ఇంకొంతమంది లీడర్లు ఉంటారు పబ్లిక్ లో ఉత్తగానే కలిసిపోయి వాళ్ళ తిరగనే ఆడి పాడతారు. అగో అక్కడెవలో డాన్స్ వేస్తున్నారు సుధం పాన్రి. ఎట్లున్నది వైఎస్ షర్మిల డాన్స్? కాసింత అటు ఇటు అయినట్టే ఉన్నది కానీ తిమ్సా నృత్యాన్ని దించేసింది కదా. మెడల పూలదండ వేసుకొని అడవి బిడ్డలతోని చేతులు కలిపి కాళ్ళు కదిపింది. అయ్యో కొద్దిసేపే డాన్స్ వేసింది కదా, ఇంకా జరసేపు ఎగిరితే మంచిగుండా అనుకునేటట్టు చేసింది. ఇంకొద్దిసేపు నెమలి నాట్యం చేసినట్టు ఎగిరితే మంచిగుండా అని మనకు అనిపిస్తుంది కావచ్చు కానీ ఎప్పటికీ ఏసీలున్న ప్రాణం ఆ షర్మిలమ్మది. మళ్ళా అదిగాక అడవి బిడ్డలతోని పోటీ పడి ఎగురుడు అంటే చిన్న ముచ్చట కాదు. అందుకే డాన్స్ ఆపి నడక మొదలు పెట్టింది. కాలు గుంజినట్టు అయింది కావచ్చు, జరసేపే డాన్స్ వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కరుపాం అనే ఊర్లో గిట్ల తిమ్సా నృత్యం చేసింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేసుకుంటా ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది అనే ఊర్లే కొమరాడ మండలం డంగభద్ర అనే ఊర్లలో యాత్ర చేసింది. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని నడిపిస్తున్న పార్టీలు దేశాన్ని తెలుగు జనాలను తప్పుదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ ను మట్ల కలిపేసిండ్రు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై జనానికి రావాల్సిన దాన్ని అందకుండా చేస్తున్నారని మాట్లాడుకుంటా యాత్ర చేస్తున్నది. మరి ఇంత కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇగురబెట్టి ఇగురంగా ఎదుగుతుందో లేకుంటే రాష్ట్రాన్ని ఏరి చేసింది కాంగ్రెస్ పార్టీ అనే కోపంతో ఇంకా ఉన్నారో పబ్లిక్ అనేది తర్వాత చూడాలిగా. చిన్న పిల్లలు హాయ్ చెప్పంగానే బండి పక్కన ఆపి మరి వాళ్ళని వల్కరించే లీడరు మన తానే వాళ్ళని ఉన్నారా అంటే అది కేటీఆర్ఏనబ్బా. ఎంత బిజీ పనులున్నా ఓ 10 నిమిషాలు ఆపి మరి వాళ్ళని వల్కరించే పోతాడు. ఇగో ఇవాళ కూడా గట్లనే మంచిగా మాట ముచ్చట పెట్టిండు. మీ పేరేంటి? శ్రవణ్ సార్. బాయ్ బాయ్ షావిక సార్. బాయ్ కేటీఆర్. బాయ్ కేటీఆర్ అంకుల్ అనాలే. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. బాయ్. హగో ఆ బుజ్జి నాయనతో కలిసి పోతుంటే రోడ్డు మీద కేటీఆర్ గాని వచ్చిండట. ఎంబట వాళ్ళ నాయన సార్ ఒక్క నిమిషం మా పాప మిమ్మల్ని చూస్తుందంట, ఒక్క సెల్ఫీ సార్ అనగానే పర్లే రర్రీ వచ్చి తీసుకుందాం అని సెల్ఫీ ఇచ్చి ఆ బుజ్జిని ఏం పేరమ్మా ఏం చదువుతున్నా నువ్వు అని మాట కలిపిండు. అటెనక పోయేటప్పుడు ఆ చిన్నది బాయ్ కేటీఆర్ అన్నది. అంతే ఇక పక్కన నవ్వుకుంటా కేటీఆర్ అని మురిసిపోయిండు. ఎంబట పక్కకున్నోళ్ళు కేటీఆర్ అనొద్దు కేటీఆర్ అంకుల్ అనాలని మజాక్ చేసిర్రు. ఇవాళ అసెంబ్లీకి పోతున్న టైంలో కేటీఆర్ సిగ్నల్ కాడ ఆగితే ఇట్లా పబ్లిక్ చూసిపోయి సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. ఇటు రామన్న కూడా చిన్న పిల్లలను చూస్తే అంతే నవ్వుకుంటా వల్కరిచ్చిండు ఎప్పట్లెక్కని. ఇప్పుడు ఇవే వీడియోలు సోషల్ మీడియాలో వంచుకుంటా మురిసిపోవట్టిరు కారుకర్తలంతా. ఎంతైనా రామన్న జనాలను సొంతింటి మనిషి లెక్కనే పలకరిస్తాడు కదా అని కామెంట్లు సుత చేస్తుర్రు లో చాలా మంది.